గురువు, ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి, శతాధిక గ్రంథకర్త, హిందూ జ్ఞాన ధర్మ ప్రదాత శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర దివ చరణాలకు నమస్కరిస్తూ నా పేరు అనంతలక్ష్మి. వాయిల్పాడు మండలం, ఐవార్పల్లి గ్రామం, పీలేరు కమిటీ. నాకు ఇవ్వబడిన వాక్యం ద్వితీయ దైవ గ్రంథంలో లూకా సువార్త 21వ అధ్యాయం 15వ వచనం. మీ విరోధులు ఎదురారటకు వీడు కాని జ్ఞానమును వాక్యమును నేను మీకు అనుగ్రహింతును. వాక్య వివరము: ప్రపంచంలో గురువులుగా బోధకులుగా చలామణి అవుతున్న వారు బోధించు బోధలను కొంత జ్ఞానం తెలిసిన చిన్నపిల్లలు ప్రశ్నించినా వారు సమాధానం చెప్పలేరు. వారు బోధించు బోధలలో ప్రశ్నించకూడదని నియమం నుంచుకున్నారు. అలా చెప్పడానికి కారణం వారు బోధించు బోధలను శాస్త్రబద్ధమైనవి కాకపోవడమే ముఖ్య కారణం. వారు చెప్పుతూ పోవారే కానీ జవాబు చెప్పలేరు. హేతువాద ప్రశ్నలకు అశాస్త్రీయమైన బోధలు సమాధానం చెప్పలేరు. పరమాత్మ భగవంతునిగా భూమి మీదకు వచ్చి బోధించినది అసలైన పరమాత్మ జ్ఞానం. బోధకులు బోధించిన జ్ఞానం కాక పరమాత్మ భగవంతునిగా బోధించిన జ్ఞానం తెలిసిన వారు ఎవరు ఎటువంటి ప్రశ్న అడిగినా జవాబు ఇవ్వగల స్తోమత కలిగి ఉందరు. అటువంటి పరమాత్మ జ్ఞానం తెలిసిన భగవంతుని జ్ఞానం తెలిసిన భగవంతుని భక్తులను చూసి అసూయతో అహంభావంతో విరుద్ధముగా మాట్లాడజుచ్చుతుందరు. అటువంటి సమయంలో ఎవరు ఎటువంటి ప్రశ్న అడిగినా సమాధానం ఇవ్వగలిగే స్థితిని దేవుడు మనకు తెలియజేయడం వలన ఎదురాడని జ్ఞానంను నేను మీకు అనుగ్రహించును అని దేవుడు తెలియజేశాడు. అందువలన దేవుని జ్ఞానం తెలిసిన భగవంతుని భక్తులకు ఎవరెటువంటి ప్రశ్న అడిగిన సమాధానం ఇవ్వగల స్థితిలో ఉందరు అని దేవుడు పైవాక్యంలో తెలియజేశాడు. దేవుడే భూమి మీదకి దిగి వచ్చిన రోజు కూడా నీ జ్ఞానం ఏ పాటిది అని ఎదిరించి మాట్లాడి నీకు ఇంకా జ్ఞానం సరిగా తెలియదు, నేను చెప్పిన చోటికి పోతే మంచి జ్ఞానం తెలియబడుతుందని దేవునికి సమాధానం చెప్పిన వారు కలరు. నా వద్దకే వచ్చి నాకే జ్ఞానం తెలియదని వారు భూమి మీద కలరని గురువుగారు తెలియజేశారు. అటువంటి వారు మీ వద్దకు కూడా రాగలరు. అందువలన ఎవరు ఎటువంటి ప్రశ్న వేసినా ఎదురాడుటకు వీలు జ్ఞానమును నేను మీకు అనుగ్రహించునని పై వాక్యంలో దేవుడు తెలియజేస్తాడు. అందరికీ నమస్కారం. కృష్ణం వందే జగద్గురు.